మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జరుగుతున్న వార్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ యుఎస్కి సంబంధించి ఆ వార్ కాస్త ఇప్పుడు చైనా కూడా చుట్టుకుందనే చెప్పాలి. అంటే అమెరికా డైరెక్ట్గా ఏం ప్రకటించలేదు, కానీ చైనా నేను ఖాళీగా ఉన్నా నన్ను కూడా మీ వార్లో చేర్చుకోండి అన్నట్టుగా రీసెంట్గా ఇరాన్కి సపోర్ట్గా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. నిజానికి ఇండైరెక్ట్ గా చైనా ఇరాన్కి సపోర్ట్ చేస్తూనే ఉంది, బట్ అది అధికారికంగా అయితే మాత్రం లేదు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే శాటిలైట్ నుంచి వాళ్ళకి ఇంటెలిజెన్స్ సహాయాలు చేస్తున్న ఇరాన్ కని, అలాగే డ్రోన్స్ షాహిద్ డ్రోన్స్ మిగతా వేరే ఫతాహ్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హెల్ప్ చేస్తుందని కొన్ని లక్షల్లో చైనాకి సంబంధించిన డ్రోన్స్ ఇరాన్ కి హెల్ప్ అవుతున్నాయి. ఆ డ్రోన్స్ తోటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్న ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న దుబాయ్ కావచ్చు, జోర్డన్ కావచ్చు, ఇట్లాంటి ప్రదేశాల్లో ఆ డ్రోన్స్ తోనే అటాక్ చేస్తున్నారు. ఇటువంటి వార్తలు ఎక్కువగా ఇన్ని రోజుల వరకు మనం విన్నాం. బట్ రీసెంట్ గా చైనా చాలా సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చింది, డైరెక్ట్ అమెరికాకే వార్నింగ్ ఇచ్చింది. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. అయితే ఐతుల్లా అలీ ఖమేనీని ఎప్పుడైతే యుఎస్ అలాగే ఇజ్రాయెల్ కలిసి అతన్ని హతమార్చారో దాని తర్వాత రెండవ సుప్రీం లీడర్ని తీసుకురావడానికి అక్కడ ప్రయత్నాలు జరిగాయి. తర్వాత అక్కడ 40 రోజుల పాటు సంతాప సభ అది జరిగిన తర్వాత మిగతా సమావేశాలన్నీ కూడా ఆ మతానికి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉంటారో వారి సమక్షంలో, అలాగే అక్కడ కీలకమైన ఐఆర్జేసీ మిలిటరీ ఏదైతే ఉందో వారి సమక్షంలో ఒక లీడర్ని ఎన్నుకోవాలని ఒక ప్రణాళిక అయితే వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. అప్పటికి అమెరికా మీరు ఆ ప్లేస్లోకి ఎవరిని తీసుకొచ్చినా సరే మేము వాళ్ళని హతమారుస్తామంటూ కూడా ట్రంప్ ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది. అయితే సైలెంట్ గానే ఉన్నారు అందరూ కూడా. అయితే రీసెంట్ గా ఎవరైతే మోజ్తబా ఖమేనీ, ఐతుల్లా అలీ ఖమేనీ యొక్క రెండవ కుమారుడు, అతన్ని ఎన్నుకోవాలి సుప్రీం లీడర్ గా అనే ఒక ప్రయత్నంలో ఆల్రెడీ అనౌన్స్ కూడా చేశారు. ఎన్నుకోవాలి సుప్రీం లీడర్ గా అతను త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ట్రంప్ డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశాడు. మోజ్తబా ఖమేనీ అయినా లేకపోతే ఇంకొక ఖమేనీ అయినా సరే ఇరాన్ కి కావాల్సింది మంచి లీడర్, ఇట్లాంటి సుప్రీం లీడర్ ఖమేనీలు కాదు. ఆ ప్లేస్ లోకి ఎవరు వచ్చినా సరే మేము హతమారుస్తాం అంటూ కూడా డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేయడం. ఎప్పుడైతే ట్రంప్ ఆ రకంగా వ్యాఖ్యలు చేశాడో వెంటనే చైనా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జిన్పింగ్ వెంటనే రియాక్ట్ అయ్యారు. మీ ఇష్టం వచ్చినట్టు ఇతర దేశాలపైన ఆ దేశ అక్కడ పొలిటికల్ గా రాజకీయంగా అది వారి ఇష్టం, కానీ దాంట్లో కూడా మీరు వేలు పెట్టేసి మీ ఇష్టరాజ్యంగా మా మాట వినాలి, మా అదుపులో ఉండాలంటే కష్టం, కాబట్టి మేము కూడా ఎంటర్ అవుతాం అని ఇండైరెక్ట్ గా చెప్పింది మొదట, కానీ డైరెక్ట్ గానే చెప్పింది. రీసెంట్ గా ఇదంతా కూడా ఎలా నమ్మాలి ఏంటి అనేది మీకు నేను తెలియచెప్పాలంటే, రీసెంట్ గా మిజార్ విజన్ అనే ఒక సంస్థ ఉంది. అది చైనాకి సంబంధించిన శాటిలైట్. ఈ శాటిలైట్ ని యూజ్ చేసే ఇరాన్ ఏవైతే ఉన్నాయో యుఎస్ఎస్ జెరల్డ్ ఆర్ ఫోర్డ్ అలాగే అబ్రహాం లింకన్ వీటిని బాలిస్టిక్ మిసైల్స్ తో కొట్టగలిగిందంటే అది చైనా శాటిలైట్ ని ఉపయోగించే. చైనా శాటిలైట్ ఉపయోగించి ఆ యుద్ధ విమానాలు కావచ్చు, లేకపోతే అక్కడ ఏదైతే ఉన్నాయో ఫైటర్ జెట్స్ కావచ్చు, మిసైల్స్ లాంచర్స్ కావచ్చు, లేదంటే వార్ షిప్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా క్లియర్ గా చూపించింది చైనా ఈ మిజర్ విజన్, చైనాకి సంబంధించిన శాటిలైట్ క్లియర్ గా చూపించింది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది క్లియర్ గా చూపించింది. అలాగే జెలెన్ శాటిలైట్ అనేది కూడా చాలా ఉపయోగపడింది ఇరాన్ కి, అది కూడా చైనాకి సంబంధించింది. దాదాపు చైనా దగ్గర 565 శాటిలైట్లు పైగానే ఉన్నాయి. బట్ ఇరాన్ కి ఎన్ని సపోర్ట్ అయ్యాయి అనేది అయితే మాత్రం నాకు క్లియర్ గా తెలియదు. కానీ ఈ చైనా శాటిలైట్ ని ఉపయోగించి 2 ఫైటర్ జెట్స్ అయితే మాత్రం క్లియర్ గా కొట్టారు మిసైల్స్ తోటి. F-22 స్టెల్త్ ఫైటర్స్ అలాగే F-35 వీటినైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఎక్కడైతే వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు, అంటే ఇరాన్ పైన యుద్ధం చేయడానికి అమెరికా నుంచి తీసుకొచ్చి పెట్టారో వాటి దృశ్యాలన్నీ కూడా క్లియర్ గా శాటిలైట్ నుంచి తీసుకుని ఆ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో దాని ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇరాన్ కి పంపించి వాటిని పూర్తిగా ధ్వంసం చేయడంలో చైనా పాత్ర అయితే క్లియర్ గా ఉంది అనేది మాత్రం అర్థమవుతుంది. సో చూడాలి. ఒక పక్క గల్ఫ్ కంట్రీస్ చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి, వారు కూడా యుద్ధం ఆగాలనే కోరుకున్నారు. ఒక పక్క ట్రంప్ కూడా ఆగాలనే కోరుకున్నారు, కానీ ఇరాన్ మాత్రం మేము ఆపం అని చెప్తా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే, మీరు మా సుప్రీం లీడర్ ని చంపేశారు, ఇప్పుడు మొన్న ఒక సంవత్సరం ముందు మా పైన అటాక్ చేశారు, మళ్ళీ ఇంకొక సంవత్సరం తర్వాత మళ్ళీ అటాక్ చేస్తారు, సుప్రీం లీడర్ ని చంపేస్తా అంటున్నారు. అంటే దీనికి ఫైనల్ గా ఒక సొల్యూషన్ అనేది లేకుండా పోతుంది. మీరు ఇష్టం వచ్చినట్టు అటాక్ చేస్తున్నారు,
మిస్టరాచంగా మా దేశం పైన మీ ప్రభావం చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఇక మేము దీనికి ఫైనల్ గా సొల్యూషన్ దొరికేంత వరకు మీరు యుద్ధం ఆపినా, మీరు వెనక్కి తగ్గినా మేము ఆగం. అంటే దీని అర్థం ఏంటంటే డైరెక్ట్ గా వాళ్ళ పైన అటాక్ చేయలేరు, కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో అమెరికా స్థావరాలన్నింటినీ కూడా కూల్చేశారు. మళ్ళీ అక్కడికి ఏదైనా తీసుకొస్తే మీరు వెనక్కి తగ్గినా మేము వెనక్కి తగ్గం, మేము మళ్ళీ వాటిని ఢీ కొడతాం అని చెప్పేసి ఇరాన్ చెప్తా ఉంది. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే క్లియర్ గా, ఇరాన్ ప్లాన్ ఏంటంటే అసలు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో చైనాకి సంబంధించిన సైనిక స్థావరాలు ఏవి కూడా ఉండొద్దు, ఎయిర్ బేస్ ఏవి కూడా ఉండొద్దు, రాడార్ సిస్టమ్స్ ఏవి కూడా ఉండొద్దు అనేది అయితే మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. దానికి ట్రంప్ ఇజ్రాయెల్ ఒప్పుకుంటారా లేదా అనేది అయితే మాత్రం చూడాలి. శాంతి చర్చలకు వచ్చినప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా దీని గురించే వాళ్ళు మాట్లాడే ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోరు. ఎందుకంటే అమెరికా ఇరాన్ని పూర్తిగా లొంగ తీసుకోవాలనుకుంటుంది. అలాగే ఒక పక్క అక్కడ ఏదైతే ఈ ఆయిల్ రిఫైనరీలు ఉన్నాయో పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవాలనే ఒక ప్రయత్నం కూడా ఉంది. ఇటు ఇరాన్ కూడా తల వంచినట్టుంది, అటు అమెరికా కూడా తల వంచినట్టుంది. అయితే మధ్యలో వీళ్ళ వల్ల నష్టపోయిన గల్ఫ్ కంట్రీస్ అయితే మాత్రం చాలా తీవ్రంగా ఇంకా ప్రభావం ఉండేది అయితే మాత్రం కనిపిస్తా ఉంది. అండ్ మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు?